నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరి కనిలో రోడ్డు వెడల్పు అంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాన్ని రోడ్డున పడేసిన అధికారులు. పెద్దపల్లి జిల్లా నిర్మత మండలి అధ్యక్షులుగా కొమ్ము కుమార్ యాదవ్ నియామకం. సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలపై యాజమాన్యం వైఖరిని నిరసించండి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను పిలుపు. వైభవంగా జరిగిన 4 దశాబ్దాల చరిత్ర సొంతమైన కోతిదేవుని జాతర మహోత్సవం. గోదావరి కని నడిబొడ్డున రోడ్డు వెడల్పు అంటూ 40 సంవత్సరాలుగా పానాకులు అమ్ముకొని బతుకుతున్న కుటుంబాన్ని రోడ్డున పడవేశారు. జీవనోపాధి కోసం కష్టపడి నిర్మించుకున్న షాపును అర్ధరాత్రి అక్రమంగా కూల్చివేశారని షాపు యాజమానురాలు జయసుధ కన్నీటితో విలపిస్తూ తెలిపింది. పట్టా పేపర్లు అన్ని అనుమతులతోనే తాము బతుకుదెరువు కోసం తమ బిడ్డ పెళ్లికి దాచిన డబ్బులతో షాపును నిర్మించుకున్నామని, కానీ గత సంవత్సర కాలంగా తమ షాపు రోడ్డుకు అడ్డంగా ఉందంటూ కాంగ్రెస్ నాయకులు వేధిస్తూ వస్తున్నారని తెలిపారు. శనివారం ఉదయం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి ముందు 10 ఫీట్లు వెనుక 10 ఫీట్లు తొలగించి వెళ్లడం జరిగిందని, కానీ దాసరి విజయ్ అనే వ్యక్తి తమ వద్దకు వచ్చి మిగిలిన భాగంలో రోడ్డు వస్తుందని, అది రోడ్డుకు అడ్డంగా ఉందని, దాన్ని కూడా తొలగిస్తామని చెప్పి అసలు ఎవరు తొలగించడానికి మీరేమైనా అధికారులా అని ప్రశ్నించగా అక్కడి నుండి వెళ్లిపోయి మళ్లీ చెట్టు కిందకు పిలిచి ఏం ఆలోచించారు, కొంచెమే ఉంది కదా, మొత్తం తీసేయండి, మీకు ఎమ్మెల్యే ఎలాంటి అన్యాయం చేయరు, న్యాయం చేస్తారు, వెనక వైపు స్థలం ఇస్తారు అంటూ మాటలు చెప్పాడని బాధితురాలు వాపోయింది. మా ఆయన 40 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఆకులు అమ్ముతాను. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఇక్కడే ఆకులు అమ్ముతాను. 30 సంవత్సరాల క్రితం నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినామంటే మేము అప్పటి నుండి కూడా ఇదే షాప్ ఇక్కడనే అమ్ముతాం. మాకు అప్పటి నుండి కూడా ఇల్లుకి రాదు. మేము ఆకులు అమ్మి కానీ మేము సంపాదించుకున్నదో కూడబెట్టుకున్నదో ఏం లేదు. 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళని చదివించుకున్నాం. తర్వాత మాకు ఈ పట్టా సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యమ్మ మాకు ఇచ్చింది. పట్టా ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 19 జీవో కింద మేము దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 2023లో మాకు రూమ్ పర్మిషన్ కిందకి మేము 28 గజాలకు మేము పర్మిషన్ తీసుకున్నాం. మాకు 2 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన తర్వాత మాకు అంత ఆర్థిక స్తోమత లేదని మేము ఒకే ఫ్లోర్ వేసుకున్నాం. తర్వాత ఎల్లుమని ఉన్నప్పుడు వేసుకొని మేమే ఉండొచ్చు, మా పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో చదువుకుంటే మేమిద్దరం భార్య భర్తలమే కదా ఉండొచ్చు అని అనుకున్నాం. అనుకున్న తర్వాత అక్కడికి అయిపోయిన తర్వాత అధికారులు అందరూ వచ్చి మీకు షెడ్ బ్యాక్ అంటే మేము వాళ్ళకి సహకరించినాం. సామానంతా చదువుకున్నాం, షెడ్ బ్యాక్ అంటే సహకరించినాం. వాళ్ళు ఎక్కడికో అక్కడికి కూలగొట్టారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన అప్పుడే 2-2:30 అవుతుంది. పొద్దున్న 2 రోజుల నుంచి మేము మంచినీళ్ళలాగా ఏం చేయలేదు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి రాపో నేను ఉంటా అని నేను మా అమ్మాయి మా అబ్బాయి మేము ముగ్గురం ఉన్నాం. ఉన్న తర్వాత దాసర్ విజయ్ అనే అబ్బాయి అక్కడికి పిలిచిండు నన్ను. నేను పిలిస్తే నేను కూడా మా అబ్బాయి ఇద్దరం వెళ్ళినాం. వెళ్తే అమ్మాయి ఎమ్మెల్యే గారు మంచివారు, మీకు ఎమ్మెల్యే గారు ఏం అన్యాయం చేయాలంటే అది నాకు కూడా తెలుసు, నాకు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు అని చెప్పండి, ఇది తీసేస్తా అన్నాడు. ఎందుకు తీసేస్తావు? నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడిన తర్వాత ఆయన నాకేమన్నా వ్యతిరేకమా? నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడినాక నేను తీసుకుంటాను, నీకు వెనకిస్తా అన్నాడు. సరే వెనకిచ్చేది కూడా నేను ఇచ్చిన తర్వాత నేను మాట్లాడుకుంటా అని చెప్పి అన్నాక మీతో ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడతారట అని ఫోన్ కలిపిండు. ఆ వాయిస్ విన్న తర్వాత ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అని అన్నాక అవతల వ్యక్తి మాట్లాడిండు నాతోటి. అమ్మ మీకు ఏం అన్యాయం జరగదు, మీకు వెనక దిక్కు నేను ప్లేస్ ఇస్తా అంటే, అన్న మీరెవరో నాకు తెలియదు, నేను నా పెద్ద అమ్మాయి పెళ్లి చేసే డబ్బులు పర్మిషన్ ఇస్తేనే ఇది కట్టుకున్నా, లేకపోతే నేను ఎందుకు కట్టుకుంటా, నాకేం లేదు, నేను అప్పు తెచ్చి సామాను పెట్టుకున్నా,
నేను ఇల్లుకి రాయే, నేను ఎంత కొంచెంలో కూడా నేను ఉంటా అంటే ఏం చేసుకుంటామని ఆయన అన్నాడు. అంటే నేను నా 2 పిల్లల్ని మీరు ఇందులో పొందబెట్టి నేను గోదావరికి జిస్ట్రీ తీసుకోరని నేను ఆయనతోటి గట్టిగా కనుక ఆయన ఫోన్ పెట్టేసింది. నేను అక్కడ నుండి ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ మా అమ్మాయి కూర్చున్న ప్లేస్లో కూర్చున్నా. ఆ అబ్బాయికి ఒక 5 నిమిషాలకు మళ్ళీ ఆ దాసరి విజయ్ అనే అబ్బాయి వచ్చిండు. మీరున్న ప్లేస్లో నించొని ఒక బుల్డోజర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈంత కూడా కూల్పేస్తా అన్నాడు. నువ్వు ఎందుకు కూల్పేస్తావు, నువ్వెవరు అని నేను అడిగిన అడుగుతు నువ్వేమన్నా అధికారి అంటే అమ్మ అది అటు వేయింది ఇటు వేయింది కొంచెమే ఉంది కదా అన్నాడు. నాకు లేని బాధ నీకెందుకు, కొంచెం ఉంటే నీకెందుకు, ఎంత ఉంటే నీకెందుకు అంటే ఎమ్మెల్యే గారు మీకు న్యాయం చేస్తాడు. నాకు చేశారు నా ఎమ్మెల్యే సార్, నాకేమన్నా వ్యతిరేకమా, నేను లేడు అన్నాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడతా అన్నాడు. ఇక అంతసేపు అభివృద్ధి ఆగుతుందా అని కూడా అన్నాడు. ఒకరోజుకి అభివృద్ధి అయిపోతుందా అని చెప్పి నేను అన్నా. ఇది రోడ్డు కింద తీస్తా అన్నాడు. రోడ్డు కింద తీయడానికి నువ్వెవరు అని నేను అడిగినా. నువ్వేమన్నా అధికారివా అంటే మా అబ్బాయి ఉండి నువ్వు అధికారి అయితే నీ ఐడి చూపి అది ఇదని అన్నాడు. అన్నాక బుల్డోజర్ అబ్బాయికి తెలుగు రాదట. ఆయనను మారో అని హిందీలో అన్నాడు. నేను ఆ పిల్లగానే తమ్ముడు నువ్వు తీస్తే మధ్య బాగుండదు, నీ మీదనే కేసు వేస్తా అని నేను 100కు డైల్ చేసిన. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆ పోలీసు వాళ్ళు నేను 100కు డైల్ చేసుడుతోటే ఆ దాసరి విజయ్ అని ఆయన అన్నాడుగా, ఉంచుకుంటావా ఉంచుకో, నేను ఏ టైం అయినా ఇది నేను తీసేస్తా అని చెప్పిండు. సరే ఈయన అన్నాడు కదా అని చెప్పేసి మేము రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడనే ఉన్నాం. అందరు ఉన్నారు. 10 గంటలకు మేము 2 రోజులు వచ్చి నీళ్ళు కూడా తాగలేదు కదా, మస్తు చలి పెడుతుంది. మేము స్వెటర్తో మంచాల నుంచే లేచి వచ్చినాం. మేము బట్టలు స్వెటర్ తోటే ఉన్నాం. సరే ఇంటికి వెళ్ళినాం అందరం కలిసి. ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న 7 గంటలకు లేచి వచ్చేసరికి ఇది మా పరిస్థితి. మేము ఏం చేసినాం చెప్పండి, మేము ఏమన్నీ ఏం చేస్తున్నాం. అక్కడ దాసరి విజయ్ అనే పిల్లగాడు కూడా అసలు ఇన్నర్ దగ్గర తెలియదు, ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడికి పిలిస్తేనే పోయినా మాట్లాడి కూడా మేము ఏమనలే. ఆయన రూమ్ ఏమనలేదు, నేను ఏమనలేదు. నేను వచ్చిన తర్వాత నేను మాట్లాడుకుంటా, నాకు చూపిస్తే నేను చూపించిన దాంట్లో ఉన్న తర్వాత నేను తీస్తా అని చెప్పిన. మాకు ఎంతుంటే మేము ఎంతో కొందరు మేము బ్రతకటోళ్ళం కదా. నేను కొత్త కట్టుకున్నా. నా భర్త 40 సంవత్సరాల నుంచి ఇక్కడే తమలపాకులు అమ్ముకుంటాడు. మాకేం బిల్డింగులు ఉన్నాయా, మాకున్నది ఒక గ్రౌండ్ ఫ్లోర్, అదొక్కటే. మాకు అంతకంటే ఆస్తి పాసులు లేరు. మా అమ్మాయిలు పెళ్ళికున్నారు. చెప్పండి మేము ఏం అన్యాయం చేసాం, ఎవరికేం అన్యాయం చేసినాం? మేము గోదావరి కన్నా బ్రతుకుతలేమా? మేము ఎవరి మీద కదా గొడవకు వేయడమా? ఎవరు నన్ను ఏమన్నామా? మేము ఎవరినన్నా అధికారులకు మేము సహకరించలేదా చెప్పండి? మేము ఏమన్నా వాళ్ళకి సహకరించినాం. 5 నిమిషాలలో సామాన్ తీయాలంటే 2 ట్రాక్టర్ 3 ట్రాక్టర్లు సామాన్ తోటి వేరే కాడ 2 తీసుకొని పిల్లలందరూ మున్సిపల్ వాళ్ళు కూడా వాళ్ళందరూ ఎక్కించి అక్కడ దించొచ్చారు. మేము ఏం చేసినాం ఆయనకు? ఆ దాసరి విజయ్ అనే అబ్బాయి ఎవరు నన్ను ఆ షాపు కూడా కొట్టడానికి నైట్ నన్ను బెదిరియడానికి ఆయన ఎవరు? ఇలా షాపు బెదిరించారు. రేపు మమ్మల్ని కొట్టి చెప్పమనంటే మరి అయినాడు. మేము ఏ కక్ష చేసినాం? మేము ఇక్కడనే బ్రతుకుతాం కదా. అయ్యా మాకు మా 25 గజాల మా దాంట్లో మాకు న్యాయం చేయండి, మా రూమ్ మాకు కట్టియండి అంతే. మాకు ఆ న్యాయం చేసేదాకా మేము ఎక్కడికి పోయేది లేదు. మీరు ఎట్లా చెప్పినా, మీరు ఇక్కడే చెప్పినా, చంపిల్లో ఇంట్లో ఉండడానికి కూడా, క్షేమంగా ఇంట్లో ఉండడానికి కూడా మేము సిద్ధమే. అంతే తప్ప మేము ఈ ప్లేస్ నుండి పోయేది లేదు, మేము చేసేది లేదు. మేము ఎవరికేం అన్యాయం చేయలేదు. ఆయన నన్ను బెదిరించిండు, ఆ దాసరి విజయ్ అనే అబ్బాయి బెదిరించిండు. బెదిరియంగా కూడా వీళ్ళందరూ చూసిరు, వీళ్ళందరూ ఉన్నారు. నేను ఆయనతో గొడవ కూడా పెట్టుకున్నా. అక్కడ పెట్టుకున్నది కాకుండా ఇక్కడికి వచ్చినాక కూడా నేను గొడవ పెట్టుకున్నా. అందరూ నాకు అధికారులైనా, నాకు రాజకీయ నాయకులైనా నా ప్లేస్ నాకు ఇప్పియండి, నా రూమ్ నాకు కట్టియండి. నేను ఎట్లా బ్రతుకుతానో అట్లా బ్రతుకుతా అంతే. మా బ్రతుకులు రోడ్ల పడేయద్దు. కలెక్టర్ గారు పట్ట ఇచ్చారండి నాకు, 28 గజాలకు ఇచ్చింది. నేను రిజిస్ట్రేషన్ 36 గజాలకు చేసుకున్నా. ఆ పట్టతో పర్మిషన్ కూడా తీసుకున్నానండి. పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నా. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పునాదులు తీసేటప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చింది, పిల్లలు లేచేటప్పుడు వచ్చింది, స్లాబ్ వేసేటప్పుడు వచ్చింది, అంతా అయిపోయిన తర్వాత వచ్చింది. ఇన్నిసార్లు వచ్చిండ్రు. ఈ నుంచి గీడికే ఉండాలని ఏ ఒక్కసారి కూడా చెప్పలేదు. తర్వాత పర్మిషన్ తీసుకొని కట్టుకున్న తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి వెళ్ళి నీకు గింత రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఉన్నది, ఇదంతా ఎందుకు కట్టినావు అని చెప్పి మాట్లాడితే నేను చెప్పిన ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, టౌన్ ప్లానింగ్ నవీన్ గారు, సిబ్బంది మొత్తం 10 మంది వచ్చింది. 10 మంది వచ్చినప్పుడు సార్ నేను 100 ఫీట్ల రోడ్ సార్, ఇది 100 ఫీట్లకు నేను సెంటర్ నుంచి 63 ఫీట్లు సెట్ బ్యాక్ కట్టుకున్నా సార్. నేను వెనుక కూడా 20 ఫీట్ల రోడ్ ఇడిచిపెట్టి కట్టుకున్నా సార్. నేను మీరు చూడండి,
ఇంకో పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. రిజిస్ట్రేషన్ ఉన్నది, ఇంటి నంబరు, ప్రతి సంవత్సరం క్లియరెన్స్గా బిల్లు కడుతున్నాను. నా కరెంటు బిల్లు కానీ నల్ల బిల్లు అంటే లేదు, కానీ పర్మిషన్ బిల్లు. అమ్మది మా నాన్న 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి లీగల్గా అన్ని ప్రాసెస్లు అన్నీ ఫాలో అయ్యి చేసినా కూడా ఇట్లా మాకు దౌర్జన్యం చేస్తే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? మాకున్నది ఏం లేదు, మేమున్నది నలుగురం, మేము ఎవరికి ఏం అన్యాయం కూడా చేయలేదు. మా మీద ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తారు? మేము ఈ మాత్రం బతుకుడు కూడా ఎవరికి ఇష్టం లేదా? మాకు ఎవరు న్యాయం చేస్తారో చెప్పండి. రాత్రి మాకు తెలియకుండా ఇక్కడ ఎవరు కూలగొట్టిరో కూడా మాకు తెలియాలి. మా దాంట్లోకి వచ్చి మమ్మల్ని ఎవరు బెదిరించారు? మమ్మల్ని బెదిరించిన వాళ్ళు చేసిరా? ఎవరు చేసిరు? ఇదంతా మాకు తెలియాలి, మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగేటట్టు మీరే చూడాలి. మరి ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరి నిరంతరత్వ పాలనలో మరి ఏదైతే మూసీ నది పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి పేద ఇళ్లను ఎట్లా కూలగొడుతుందో అదే విధంగా సేమ్ టు సేమ్ ఇక్కడ గోదావరి కానీ మరి సింగరేణి ఏరియా ప్రాంతం మరి కూలీనాలి చేసుకొని ఒక దారి పొంట మరి కంకులు అమ్ముకొని లేదా అట్టిపళ్ళు బండ్లు పెట్టుకొని అమ్ముకున్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మనోభావాలతో ఇల్లులు కట్టుకొని షాపులు కట్టుకొని ఒక ఏదైతే వాళ్ళ యొక్క బతుకుదెరువు కోసం బతుకుతున్నారు తప్ప మరి మేడలు కట్టి మిద్దలు కట్టి కోటీశ్వరులు అవ్వాలనే ఉద్దేశంతో కాదు. మరి ఇక్కడ అందరూ ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా మరి ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, అభివృద్ధి పేరుతోని మరి ఇట్లాంటివన్నీ కూడా కూల్చడం అనేది కూడా మరి ఇన్ని రోజులు అభివృద్ధి చేస్తున్నారు కదా అని మేమందరం మెదపకుండా ఉన్నాము. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఎవరం కూడా మేము ఊరుకునేది లేదు. అభివృద్ధి పేరుతోని పేదల జోలికి వచ్చి మరి దానికి పర్మిషన్ ఉన్నా లేకపోయినా, మున్సిపల్ యాక్ట్ ఉన్నా లేకపోయినా రాత్రి మరి బుల్డోజర్స్ తెచ్చి మరి ఇక్కడ ఉన్న ఎవరైనా నేరస్తులు ఉన్నారా, లేకపోతే నక్సలైట్లు ఉన్నారా, మరి రౌడీలు ఉన్నారా? మీకు ఎందుకంత భయము? మరి ఒక ఏదైతే బుల్డోజర్స్తో కూలగొట్టడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా చాలా విడ్డూరం. నిజంగా ఇట్లాంటి ఎక్కడ కూడా జరగలేదు. మరి 1,00,000 ఓట్లతో గెలిచినా అని మరి విరుగుతున్నా మరి 1,80,000 ఓట్లు మరి దాదాపు 2 లక్షలు 3 లక్షల దాకా ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఊల్చేయండి. 1,00,000 మీకు ఓట్లు వేసిన వాళ్ళనే మీరు మీ దగ్గర పెట్టుకొని మీరే పరిపాలించుకోండి. మరి మేమంతా ఎందుకు గోదావరిఖండ్లో మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా ఏమవ్వాలి? మరి ఇళ్ళను మూలగొడుతూ మరి ఒక మహిళ వారి యొక్క కుటుంబం, అమ్మాయి పెళ్లి కలిగిన అమ్మాయి చదువు ఇట్లా అంటే మేము ఇప్పుడు చూసిందే ఒక కుటుంబం. మరి ఎన్నో కుటుంబాలు కూడా ఈరోజు మరి లక్ష్మీనగర్ మొత్తం గోదావరిఖండ్లో కూడా బట్టబయలయ్యాయి. రోడ్ల మీద ఆఖరికి అట్టిబళ్ళ బండిని కూడా అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా కూడా మరి అభివృద్ధి పేరుతోని మరి చేస్తే మరి ఈ యొక్క మిద్దలు కట్టుకొని ఏం చేస్తారు? ప్రజలు లేకుండా మరి శ్మశాన వాటికి ఒక రాజు అవుదాం అనుకుంటున్నాడా ఏంది? మరి ఈ అందరం కూడా ఇక్కడ ఏకముఖంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులం, అన్ని పార్టీ నాయకులను కూడా మేము అందరం నిరసిస్తాం. మరి ఈ అమ్మాయి వీళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని తెలియజేస్తూ అందరం కూడా ఏకకంఠంతో ఇలాంటి దౌర్జన్యాన్ని ఎదిరించాలని నేను కోరుకుంటున్నాను. మేము అందరం కూడా వీరికి న్యాయం జరిగేదాకా ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. పడుతుంది రాత్రి కూల్ చేసేయమంట చెప్పినా కానీ వినకుండా రాత్రి తెల్లారు వచ్చేసరికి మొత్తం కూల్ చేసి వీళ్ళ ఆవేదన, వాళ్ళ బాబు అందరు కూడా ఇక్కడ ఉండేసి వాళ్ళ ఆవేదన ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు అసలు ఏమనుకుంటున్నారు? మొత్తం నేలమట్టం చేసేయండి గోదావరిఖండ్ అంతా. పేదోళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు చావులు చేస్తారు. మీరు మాత్రం హాయిగా మీరు దండాలు చేసుకుంటా హాయిగా ఉండండి. మొత్తం గోదావరిఖండ్ని మొత్తం నేలమట్టం చేసేయండి. మీరు మంచిగా సంతోషంగా ఉంటుండ్రి. పేదోళ్ళని మొత్తం రోడ్డున పడేసిండ్రు. ఇటు చిన్న వ్యాపారస్తులను అందరినీ కూడా రోడ్డున పడేస్తుంది. ఇప్పుడు వాళ్ళు తిండి లేక ఇవాళ ఎట్లా బతకడం? మీరు మాత్రం హాయిగా ఉండి ఈరోజు వీళ్ళు ఎంత బాధపడుతున్నారు. ప్రతిదీ మొత్తం కూలగొట్టుడే వాళ్ళ పని. అంటే కూలగొట్టుడే అభివృద్ధి. మీ దృష్టిలో పేదలను ఆదుకోవాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు చూడండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. లేని వారికి సహాయం చేయండి. లేని వారికి మొత్తం ఇక్కడ అన్ని కూలగొట్టుడే వాళ్ళ పని అట, అభివృద్ధి అట. ఎక్కడన్నా ఉందా ఇది కూలగొట్టుడు పని? ఇది కార్మిక క్షేత్రం. సింగరేణి అంటేనే కార్మికులు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇంత ప్లేస్ ఉంది, అది ఉంది. వీళ్ళు అయినా చెప్పినా కానీ తెల్లారి వచ్చేసరికి అంటే మొత్తం తీసేసిండ్రు. ఇదేనా పరిస్థితి గోదావరిఖని?
అందరు రండి, కలిసి పోరాడదాం, చేద్దాం, కలిసికట్టుగా ఉందాం. ప్రతి విషయంలో ఇలాంటి జరగకుండా ముందు ముందు చూద్దాం. భయపడకండి. మీరు ఇంతకుముందు ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా రండి, మనం కొట్లాడదాం, చేద్దాం, పోరాడదాం. ఇలాంటి పరిస్థితి రాకుండా మన గోదావరి కని అంటేనే కార్మికులు ఉంటారు. అటువంటి కార్మిక కుటుంబాలు మొత్తం లేకుండా చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఇదేనా? ఎమ్మెల్యే దౌర్జన్యం నశించాలని మరి అందరం కూడా మరి కలిసికట్టుగా ఉండి ఇలాంటివి జరగకుండా చూద్దాము. ఈ అమ్మ వేదన చూడండి, ఎక్కడ చూసినా కానీ గుళ్ళు కూడా మొత్తం కూల్చేసిండ్రు. అందరు ఎదురు తిరిగేసరికి ప్రాయచిత్తం కోసం మళ్ళీ గుళ్ళు గోపురాలను తిరుగుతున్నారు. ఇదేనా మీ పద్ధతి? ఒక్కసారి పేదల గురించి ఆలోచించండి, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళకి న్యాయం అయ్యేదాకా మేమందరం కూడా వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులుగా కొమ్మ కుమార్ యాదవ్ ని గోదావరి కనిలో జరిగిన సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రొడ్యూసర్లందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి కళాకారులలో ఐక్యతను స్ఫూర్తింపజేసి సమాజ హితం కోసం పలు సందేశాత్మక సినిమాలు నిర్మిస్తామని, తద్వారా జిల్లాలో ఉన్న కళాకారులందరికీ సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రతిపాదనను మన వేముల అశోక్ గారు మా దగ్గరికి తీసుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి మా కొమ్మ కుమార్ యాదవ్ గారు మన సంఘంలో జాయిన్ అవుతాను అని చెప్పిన వెంటనే మరి వీరి గురించి చెప్పాలంటే మా మిత్రుడు మేకల శ్రీకాంత్ ఒకటే ఒక ముచ్చట చెప్పిండు. అన్న ఒక సినిమా తీసినాం తనతోటి, ఈ మధ్యలోనే చెప్పిండు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టినాం, అందరం కష్టపడ్డాం, అందరం కలిసి చేసినాం. అన్న కూడా మా గురించి చూసిండు, కానీ అది పెద్దగా పోలే, చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. మేము అందరం బాధపడితే తమ్ముళ్ళు ఏం బాధపడకుండ్రి, మీరు అందరు కష్టపడ్డారు, ఇది కాకపోతే ఇంకోటి తీద్దాం, దీనికంటే మేలు తీద్దాం అన్నారు. అప్పుడే మీ గురించి మా అందరికీ తెలిసింది. అంటే ఒక నిర్మాత అంటే ఎప్పుడు కూడా ఒక తండ్రి స్థానంలో ఉంటాడు, 10 మందికి అన్నం పెట్టే స్టేజ్లో ఉంటాడు, ఆపద ఉన్నోనికి ఇంట్లో అన్నమై ఉంటాడు. అలాంటి స్వభావం ఉన్నటువంటి మా కొమ్ము కుమార యాదవ్ గారికి ఈరోజు సభ్యత్వంతో పాటు ఈ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు ఈ సంఘం యొక్క నిర్మాతల మండలి సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు తంగడి అశోక్ రావు గారు, అదేవిధంగా మా కోశాధికారి చిరంజీవి రెడ్డి గారు, మా ఉపాధ్యక్షులు కలర్ సత్యన్న గారు, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి కనవేని శ్రీనివాస్ యాదవ్ గారు, నేను జిల్లా అధ్యక్షుడిని కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ని కనపర్తి శ్రీనివాస్, మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వీరు రాబోయే రోజుల్లో మరెంతో ముందుకు వెళ్లాలని, వీరు కూడా ఈ జిల్లా లోపల ఎంతో మంది సభ్యులను, నిర్మాతలను మన సంఘంలో యాడ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము మా అందరికి కూడా తల్లో నాలుకలా ఉండే వేముల అశోక్ గారు నిజంగా సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమక్షంలో యాజమాన్యం ఎంతో ఆర్భాటంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఆకస్మికంగా ఎలాంటి ప్రాధాన్యత లేని కార్యక్రమంగా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించడం పట్ల సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ RG1 బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను పేర్కొన్నారు. ఆదివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కన్నతల్లి లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంట్లో పండుగలాగా నిర్వహించుకునే కార్మికులు యాజమాన్యం నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారని ఆయన అన్నారు. సింగరేణి దినోత్సవాలను ఇవాళ కుదించబడుతూ సింగరేణి యాజమాన్యం ఒక సర్క్యులర్ను విడుదల చేయడం జరిగింది. దీన్ని కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తుంది. గుర్తింపు సంఘంగా మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ సింగరేణిలో ఆవిర్భావ దినోత్సవం గత 20-25 సంవత్సరాల నుండి సింగరేణి వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వేడుక ఇది. సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకొని ఈ సింగరేణి కీర్తి పటిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే సింగరేణి పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని ఇలా యాజమాన్యం, కొంతమంది అధికారులు ఈ సింగరేణి యాజమాన్యం దీన్ని సింగరేణి కార్మికులకు చేయకుండా భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఆ అధికారుల తీరును ఇవాళ మేము ఏఐటీసీగా నిరసిస్తున్నాం, గుర్తింపు సంఘంగా వ్యతిరేకిస్తున్నాం. సింగరేణి డే ఉత్సవాలు గత 25 సంవత్సరాల నుండి ట్రబ్బు ఫిల్లింగ్ చేసేది, కబడ్డీ పోటీలు చేసేది, టగ్ ఆఫ్ వార్ పెట్టేది, సింగరేణి స్టేడియంలో వాళ్ళందరికీ బహుమతి ఇచ్చేది, ఉత్తమ కార్మికులను ఎంపిక చేసి బహుమతులు కూడా ఇచ్చేది. ఇవాళ సింగరేణిలో అవి ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నారు. ఇవాళ సింగరేణి మైన్ల మీద కబడ్డీ కానీ, టగ్ ఆఫ్ వార్ కానీ సింగరేణి చేయడం లేదు, దాన్ని కుదించారు.
తర్వాత సింగరేణి డేను స్టేడియం వరకే పరిమితం చేశారు. ఇవాళ ఆ స్టేడియంలో జరగాల్సిన ఉత్సవాలను కూడా రద్దు చేసి కేవలం జీఎం ఆఫీసుల వరకే చేస్తా ఉన్నారు. ఇలా గవర్నమెంట్ కు అప్పనంగా దారాదత్తం చేస్తున్న ఇవాళ డబ్బును అధిక మొత్తంలో చెల్లిస్తా ఉన్నారు. కానీ సింగరేణి డే ఉత్సవానికి పెట్టడానికి మీకు ఏంటిది? అసలు ఇది అధికారులు చేసిందా మరి లేకుంటే ఏంటి? దీన్ని మతరాబేందో మాకు అర్థం కాకుంటున్నది. గుర్తింపు సంఘంగా మేము ఎన్నిసార్లు చెప్పినా గానీ ఇదివరకు మా జనరల్ సెక్రటరీ గారు అధ్యక్షుల వారు లెటర్లు రాశారు. అయినా గానీ దీని మీద సింగరేణి యాజమాన్యం స్పందన లేదు. వెంటనే స్పందించి యథావిధిగా సింగరేణి డేను జరపాలి, లేకుంటే 23వ తారీఖు నాడు జరిగే సింగరేణి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం. దానికి కార్మిక వర్గమంతా దీన్ని వ్యతిరేకించాలి, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియాలి. ఇలా సింగరేణి సొమ్మును మొన్న మెర్సీ అత్తే 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్లకు రెనోవేషన్ పేరు మీద వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ల పేరు మీద అనేక కోట్లను ఇస్తా ఉన్నారు. ఇలా సింగరేణి కార్మికులు రక్తాన్ని చిందించి చెమటను ఓడ్చి సంపాదిస్తా ఉంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సింగరేణి డబ్బును మాత్రం ఖర్చు పెడతారు. ఇలా సింగరేణి డేని జరపడానికి మాత్రం సింగరేణి యాజమాన్యానికి ఇది సహించడం లేదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నది. దీన్ని వెంటనే యాజమాన్యం స్పందించి యథావిధిగా సింగరేణి డేను జరపాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇదే విధంగా ఇవాళ సింగరేణి డే జరపకుంటే మన కీర్తి పరిస్థితులు అయితే సింగరేణి వివిధ రకాలుగా పోతానా ఉన్నది ఇవాళ చెప్తా ఉన్నారు. మనం బంగారు గనులు తీస్తా ఉన్నాం, మనము ఖనిజాలు తీస్తా ఉన్నాం, మనం సోలార్ ప్లాంట్ తీస్తా ఉన్నాం, మనం కరెంటు ఉత్పత్తిలో వస్తున్నాం. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మన కీర్తి పరిస్థితులు. సింగరేణి డేనే జరపకుంటే ఇవాళ నీకు కీర్తి పరిస్థితులు ఎక్కడి? అదే ఎన్టీపీసీ పక్కనున్న ఎన్టీపీసీ చూడండి, దాని ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సింగరేణి డే జరపకుంటే ప్రపంచవ్యాప్తంగా సింగరేణిని కుంటుపడే పరిస్థితికి తీసుకొస్తున్న అధికారులను వ్యతిరేకిస్తున్నాం. సింగరేణి డేను యథావిధిగా జరపాలి. సింగరేణి ఘన చరిత్ర, కీర్తి పరిస్థితులను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 4 దశాబ్దాల చరిత్ర సొంతమైన కోతిదేవుని జాతర మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పీచర ధర్మారం గ్రామాల నడుమ వెలిసిన కోతిదేవుడు భక్తుల కోరికలను తీర్చే దేవుడుగా ప్రసిద్ధి చెందింది. గ్రామంలోని కోతి మరణిస్తే దానికి సమాధి అనంతరం ఆలయం నిర్మించి ప్రతి ఏటా డిసెంబర్ నెలలో 2 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సమీప జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల్, మహారాష్ట్రలోని ముంబైతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మణచాంద మండలం ధర్మారం గ్రామంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 కోతిదేవుని జాతర మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కోతిదేవుని జాతర గతంలో 1976 సంవత్సరంలో మా గ్రామంలో ఒక కోతి ఉండేది. ఆ కోతి మా ఊరి ప్రజలతో మమేకమై ఉండడం వల్ల ఆ కోతిని కొన్ని రోజుల తర్వాత విచిత్ర చేష్టలతో ఊరి జనాన్ని విసిగించడం వల్ల కోతిని కలిసి పాతిపెట్టడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఆ కోతి లేని వెళుతూ మా గ్రామంలో కనిపించడం వల్ల అదేవిధంగా ఆ కోతి ఒక హనుమంతుడి స్వరూపం అనుకుంది. మా గ్రామస్తులకు ఆ కోతి లేని వెళ్తూ వల్ల ఆ కోతి పెద్ద మనుషులకు కలలో వచ్చి నాకు గుడి కట్టించండి చెప్పినట్లు మా పూర్వీకులు చెప్తారు. అదేవిధంగా ఆ కోతి లేని వెళ్తే మా గ్రామస్తులందరికీ తెలియడం వల్ల ఆ కోతికి మందిరం నిర్మించడం జరిగింది. మందిరం నిర్మించిన తర్వాత ప్రతిరోజు ఒక జాతరలా మహోత్సవంలా ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత పెద్ద ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా వెలిసింది. అదేవిధంగా గ్రామంలో ప్రతి సంవత్సరము కోతిని సమాధి చేసిన రోజు 19వ రోజు డిసెంబర్ 19వ రోజు డిసెంబర్ 19 నాడు జరుపుకుంటాం. అదేవిధంగా 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్నదాన సత్రం నిర్వహించడం జరుగుతుంది. దీనికి స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలోని ప్రతి సభ్యుడు స్వచ్ఛందంగా పాల్గొని ఇటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల
మా గ్రామంలో అన్ని రకాలుగా మాకు సుఖ సంతోషాలతో జరుగుతుంది. మాకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి కనిలో రోడ్డు వెడల్పు అంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్న కుటుంబాన్ని రోడ్డున పడేసిన అధికారులు. పెద్దపల్లి జిల్లా నిర్మత మండలి అధ్యక్షులుగా కొమ్మ కుమార్ యాదవ్ నియామకం. సింగరేణి ఆవిర్భావ ఉత్సవాలపై యాజమాన్యం వైఖరిని నిరసించండి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను పిలుపు. వైభవంగా జరిగిన 4 దశాబ్దాల చరిత్ర, సొంతమైన కోతిదేవుని జాతర మహోత్సవం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.